వెలుగు కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. వారంలో రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లను వ్యక్తుల స్టేట్మెంట్ల రికార్డ్. ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు. అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకోను, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం సీఎం రేవంత్. 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు. ఈ సెగ్మెంట్లో దేశంలోనూ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం. నల్లమల్ల డిక్లరేషన్ విడుదల. రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చర్చలు స్టార్ట్. రాష్ట్రంలో 77 మంది డిఎస్పీల బదిలీలు. లక్నో కేల్కతం. IPL 18లో లక్నో ప్లేఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. మిగులు జలాలే లేవు, బనకచర్ల ఎట్లా కడతారు? గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం. కేంద్ర జలశక్తి శాఖను NWDA వెల్లడి. అయినా బనకచర్లపై ముందుకే వెళ్తున్న ఏపీ. పాత బస్తీలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్. భూభారత్కి ఫిర్యాదుల వెల్లువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్స్. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్ కోసమే అత్యధికం. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. లక్షల్లో దరఖాస్తులు, వాస్తవమైన అంచనాలు. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే. ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వాలా? సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్. టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లకు కుట్ర. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్స్. డీహైడ్రేషన్తో కిడ్నీల్లో రాళ్లు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెట్టింపు. గాంధీ ఉస్మానియా నిమ్స్ క్యూ కడుతున్న బాధితులు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ హెచ్చరిక. ఆలయ భూములకు రక్షణ. DGPS సర్వే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. ఈ సర్వే విజయవంతమైతేనే రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్లాన్. నమస్తే తెలంగాణ. 29న రాష్ట్రానికి నైరుతి రాక. 24న కేరళను తాకనున్న రుతుపవనాలు. ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో పలు జిల్లాల్లో వానలు. రైల్వే సేవలన్నీ ఒకే చోట. స్వరైల్ సూపర్ యాప్ను తెచ్చిన IRCTC. టికెట్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ సేవలన్నీ ఇకపై ఒకే దగ్గర. తప్పుడు కేసులు పెడితే తిప్పలే. కట్టు తప్పిన పోలీసులపై BRS ఉల్టా కేసులు. రాలిన మట్టిపూలు 501. 529 రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నదాతల మరణ మృదంగం. సగటున రోజుకో రైతు బలవన్ మరణం. అందాల పోటీలేనా, ఆర్తనాదాలు పట్టవా? గుల్జార్ హౌస్ ప్రమాదం హైదరాబాద్లో చరిత్రలోని అతిపెద్ద దుర్ఘటన. బాధితులు తమ బాధను చెప్తూ 2.5 ఏళ్ల చిన్నారిని అక్కడ సమాధి చేసి వచ్చినాం. ఇంతకంటే మా జీవితంలో దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? మేము బతికి లాభం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫైర్ ఇంజన్లో నీళ్లు, అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంటే ప్రాణ నష్టం తగ్గి ఉండేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పౌర సేవల నిర్వహణపై పెడితే బాగుంటుంది. జాన్సన్ నాయక్ పై కేసు. 2023 BRS నేతను అడ్డుకొని కాంగ్రెస్ దౌర్జన్యం. జాన్సన్ కి ఉల్టా నోటీసులు జారీ చేసిన ఉట్నూరు పోలీసులు. ఉద్యోగులను అవమానిస్తారా? ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నా చిత్రీకరించడం దుర్మార్గం. TACC. ఇంటి జాగా ఇవ్వలేం, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ, చెవెళ్ల డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్. నేడు సర్కార్ దగ్గర భూమే లేదని వెల్లడి. సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా. మాచారంలో సభలో హద్దు దాటిన అబద్ధాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధుల అరెస్ట్. కాంగ్రెస్ రాజకీయానికి మేడిగడ్డ బలి. NDSA నివేదికను ముడిపెట్టిన ప్రభుత్వం. రిపోర్టు వచ్చాకే మృద్దన అంటూ పడావు. నివేదిక వచ్చి 20 రోజులు గడిచినా పట్టని వైనం. విచారణలు, కమిషన్లకే ప్రభుత్వం పరిమితం. ఈసారి నీళ్లు ఇవ్వరా అని రైతుల్లో ఆందోళన. తాజాగా కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు. గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయవచ్చు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతున్నది. మీ క్షమాపణ మొసలి కన్నీరులా కనబడుతున్నది. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ BJP మంత్రిపై సుప్రీం ఆగ్రహం. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశం. హదాబ్ హైదరాబాద్.
మన పథకాలే మనల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇందిరా సౌర గిరిజల వికాసం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి వ్యాఖ్యలు దేశానికి తలవంపులు తెచ్చేలా ఉన్నాయి. మంత్రి క్షమాపణ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. కల్నల్ సోఫియాపై మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశం. 5,364 ఇందిరమ్మ ఇండ్లకు 53.64 కోట్లు విడుదల. ఇప్పటి వరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అధిక ప్రాణ నష్టం. అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు కరువు. ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది. అందాల పోటీలపై కాదు, మౌలిక సదుపాయాలపై కల్పనపై దృష్టి పెట్టాలి. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. గుల్జార్ హౌస్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన కేటీఆర్. బెయిల్ కోసం హైకోర్టుకు ఓఎంసీ దోషులు. బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు. తమను దోషులుగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవన్న వాదన. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదా? సరస్వతి పుష్కరాలకు 35 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కుంభమేళ 50 కోట్ల మంది భక్తులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాం. 50 లక్షల మంది భక్తుల ఏర్పాట్లు చేయలేకపోయారు. మంత్రివర్గ విస్తరణ జరిగేనా? ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్న ఆశావాహులు. ఢిల్లీ చక్కర్లతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు. 18 నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్. సామాజిక సమీకరణే అసలు సమస్య. రోజుకు రోజుకు పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి ఆశలు. ఎట్టకేలకు మా గ్రామానికి బస్సు. స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత మొదటిసారి కటేజరీకి బస్సు సౌకర్యం. నక్సల్స్ తగ్గుమొహంతో గ్రామానికి బస్సు రావడం పట్ల గ్రామస్తుల హర్షం. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు. మొత్తం 4గురితో కూడిన టీం ఏర్పాటు. 2 టిఫిన్ బాక్స్ బాంబులు తయారీ చేయాలని ఆదేశాలు. 4గురికి టార్గెట్లు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని సంకేతం. 14 రోజుల రిమాండ్ విధించిన విజయనగరం కోర్టు. అక్రమ నిర్మాణాలకు అడ్డా షేర్లింగంపల్లి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. 300 గజాల్లో G+7 నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా? పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని వైనం.